థ్యాంక్ యూ అండి. అదే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఒక 2 weeks అలా 2-3 weeks చాలా డల్ గా ఉండింది. అనుకున్న రిసెప్షన్ రాకపోవడం వల్ల, మా ఛాలెంజెస్ వల్ల. అమెజాన్ లో కపుల్ ఆఫ్ మూవీస్ కూడా రిలీజ్ ఉంది ఆ టైంలో. సో సంథింగ్ అదర్ సినిమాస్ కేమో కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి సపోర్ట్ చేశారు. సో 2 days బ్యాక్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ రెస్పాన్స్ బాగుండింది. అందరూ బాగుంది, మంచి సినిమా అంటే ఫెల్ట్ హ్యాపీ. కాకపోతే ఇందాక తారక్ అన్న ట్వీట్ అయ్యంగానే దిస్ లైక్ అంటే ఇప్పుడు జర్నీ కంప్లీట్ గా ఉంది. నాకు పర్సనల్లీ వెరీ అంటే చెప్పలేని ఫీలింగ్ అంతే కదా. అంటే మీ ఇన్స్టాలో కూడా మీరు తారక్ అన్న మీద ట్వీట్స్ గానీ పోస్ట్ గానీ వేస్తా ఉంటారు. సో ఐ నో యు ఆర్ ఎ ట్రూ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. ఫ్యాన్ కదా, నేను తమ్ముళ్ళ ఫీల్ అవుతా. ఆయన నేను తమ్ముళ్ళ ఫీల్ అవుతా. ఐ మీన్ మీ జర్నీ చెప్తారా, లేకపోతే అంటే హౌ డూ యూ బికమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ టైగర్ జర్నీ అని చెప్తారండి? జర్నీ లేండి, నేను Day 1 స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి అలా కనెక్ట్. అలా లైట్ గ్రూ ఓవర్ మీ అంతే. దేనివల్ల ఏం లేదు, అదో బ్లైండ్ అలా కుదిరిపోయింది ఆ ఇష్టం అంతే. అది ఏ స్టేజ్కి వచ్చిందంటే మేము పాపకు కూడా నేను తారా అని పేరు పెట్టుకున్నాను. అంటే అబ్బాయి పుడితే తారక్, అమ్మాయి పుడితే తారా అనుకున్నాను. సో అలా మా పాపకు కూడా తారా అని పేరు పెట్టాను. నైస్ అండి. సో కూల్. ఫస్ట్ రియాక్షన్ అన్న తారక్ అని ట్వీట్ అయ్యిందా? అసలు నేను చూసింది కరెక్టేనా అంటే షాక్ లో ఉన్నాను, టు బి ఆనెస్ట్. కంప్లీట్లీ సర్ప్రైజింగ్ అండి అందరికి. అసలు అన్ఎక్స్పెక్టెడ్, అవుట్ ఆఫ్ నోవేర్ హీరో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐ నో ఇప్పటి నుంచి ఇంకా మీకు చాలా అప్రిషియేషన్స్ వస్తాయి ఇక్కడి నుంచి. ఇది అసలు హీరోయిన్ కూడా తన ఎక్స్పీరియన్స్ షేర్ చేయాల్సిందిగా అడుగుతున్నారు అందరూ స్పేస్ లో. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అప్రోచింగ్ నాకు, తనతో మాట్లాడించండి, తను కూడా షీ డిడ్ వెల్.